హాయ్ అండి. లాస్ట్ ఇయర్ డిసెంబరు 13th వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విశిష్టత ఏంటి అంటే మహావిష్ణువు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని భక్తులకు మోక్షము వైకుంఠ ప్రాప్తి ప్రసాదిస్తాడని నమ్మకం అండి. ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరే రోజు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. మామూలు రోజులైతే మూసి ఉండే ఉత్తర ద్వారాన్ని ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. పర్వదినం ఆచరించడం వల్ల పాప విమోచనము, ఐశ్వర్యము, మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసము లేదా పలహారము తీసుకుంటే చాలా మంచిది. ఏకాదశి రోజు విష్ణు సహస్రనామము పారాయణము భజన చేస్తే చాలా మంచిదండి. చూసారా, ఎంట్రన్స్ అమ్మి చాలా బాగున్నాడు. టెంపుల్ అంతా అలంకరణతో అద్భుతంగా ఉంది. టెంపుల్ పోయి వచ్చాక మనసుకి ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని ఇక్కడ లడ్డూలు పంచుతున్నారండి ప్రసాదంగా. చూసారా, క్యూ అయితే ఎంతమంది ఉన్నారో, చాలా జనం వచ్చారండి. వచ్చిపోతున్నారు జనాలు. మేమైతే ఇక్కడ ఇంటికి వచ్చాము. మాకైతే లడ్డు బ్యాగ్ ఇచ్చారండి ప్రసాదంగా. ఓం నమో నారాయణ. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.